సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళిన ఓ ఎమ్మెల్యే కథ. ఇంతమంది తెలుగు హీరోలున్నా కన్నడ నుండి సూపర్ స్టార్ శివరాజ్ కుమారే ఎందుకు? అలాంటి నాయకుడి కథని టాలీవుడ్ హీరోస్ ఎందుకు చేయలేదు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది. లీడ్ క్యారెక్టర్లో ఏకంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ యాక్ట్ చేయబోతుండటంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేలా ఉన్నాయి. ఎమ్మెల్యే హోదాలో ఉంటూ కూడా అతి సాధారణ జీవితాన్ని గడిపిన ఆ ఎమ్మెల్యే తనకు స్ఫూర్తినిచ్చారని, అందుకే ఆయన పాత్రలో నటించడానికి ఒప్పుకున్నానని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. తెలుగులో ఇదే శివరాజ్ కుమార్కు కంప్లీట్ తెలుగు సినిమా అవనుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక అసాధారణమైన వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఆడంబరం అంటే ఏంటో తెలియని నాయకుడు, అసెంబ్లీకి కూడా సైకిల్పై వెళ్లే ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. అసలు గుమ్మడి నర్సయ్య జీవితంలో అలాంటి గొప్పతనం ఏముంది? కోట్ల ఆస్తులు, హోదాలున్నటువంటి ఎమ్మెల్యేలు కాదని గుమ్మడి నర్సయ్య ప్రజల మనిషిగా ఎలా మిగిలిపోయారు అనే డీటెయిల్స్లోకి వెళ్తే, గుమ్మడి నర్సయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. 1978లో సర్పంచ్గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా గిరిజనులు, పేద రైతులు, కార్మికుల సమస్యలను దగ్గరగా చూసి వారి హక్కుల కోసం పోరాడాలనే లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో కీలక సభ్యుడిగా ఎదిగారు. 1983లో ఫస్ట్ టైం ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించారు. ఆ తర్వాత 1985, 1989, 1999, 2004లో కూడా వరుసగా మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నిసార్లు గెలిచినా ఆయన ప్రచారం మాత్రం ఎప్పుడూ ఆడంబరంగా ఉండేది కాదు. పార్టీ ఇచ్చేటువంటి స్వల్ప మొత్తంలో సైకిల్పై నియోజకవర్గం అంతా తిరిగి కేవలం ప్రజల విశ్వాసంతోనే గెలిచేవారు. అందుకే ఆయన ఎన్నికల గుర్తు ప్రతిసారి మారినా ప్రజలు మాత్రం ఆయనే గెలిపించారు. గుమ్మడి నర్సయ్య జీవితంలో అత్యంత విశేషమైన విషయం ఆయన నిరాడంబరత అండ్ మరియు నిజాయితీ. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఎప్పుడూ సొంత కారు లేదా స్కూటర్ను కొనుగోలు చేయలేదు. హైదరాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రైలులో లేదా బస్సులో వచ్చి సికింద్రాబాద్లో దిగి సైకిల్పై అసెంబ్లీకి వెళ్ళేవారు. ఈ సింప్లిసిటీనే ఆయనను మిగిలిన నాయకుల నుంచి వేరు చేసింది. ఎమ్మెల్యేగా పొందినటువంటి జీతం మొత్తాన్ని ఆయన తన సొంత అవసరాల కోసం కాకుండా పార్టీ కార్యకలాపాలకు అండ్ పేదల సమస్యల పరిష్కారానికి కేటాయించేవారు. దశాబ్ద రాజకీయ జీవితంలో ఆయనకు సొంత ఆస్తులంటూ చెప్పుకోవడానికి కొద్దిపాటి పొలం తప్ప ఏమీ లేవు. అఫిడవిట్లో సైతం కూడా అతి తక్కువ ఆస్తులను మాత్రమే చూపించేవారు. తన కూతురు చదువు నిమిత్తం హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా సాధారణ పార్టీ కార్యాలయంలోనే, స్నేహితుల ఇంట్లోనే ఉండేవారు. ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసేవారు. అటవీ హక్కులు, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాటాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అధికారం ఉన్న ఆయన ఎప్పుడూ సాధారణ జీవితాన్నే గడిపారు. ఒక రాజకీయ నాయకుడు అంటే విలాసవంతమైనటువంటి జీవితం, అధికారం, ఆస్తులు అనే ఈ రోజుల్లో గుమ్మడి నర్సయ్య గారి జీవితం ఓ పాఠం. ఆయన నిజాయితీ, నిబద్ధత ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే వారు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. గుమ్మడి నర్సయ్య జీవితం కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదు. గిరిజనుల భూ సమస్యలు, అటవీ హక్కుల కోసం అనేక ఉద్యమాలను నడిపారు. ఆయన దృష్టిలో అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమే. పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ తన గ్రామమైన టేకులగూడెంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన కూతురు గుమ్మడి అనురాధ కూడా ఆదర్శవంతమైనటువంటి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ప్రస్తుతం రాజకీయాల్లో అడుగుపెట్టారు. డబ్బు, అధికారం, ఆస్తులనేవి కొలమానాలుగా మారినటువంటి నేటి రాజకీయాల్లో గుమ్మడి నర్సయ్య జీవితం ఒక ధైర్యవంతమైనటువంటి ఉదాహరణ. అందుకే ఆయన జీవితం ఒక బయోపిక్గా రాబోతుంది. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ సైతం ఆయన క్యారెక్టర్ పోషిస్తుండడం విశేషం. డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే, నిర్మాత సురేష్ రెడ్డి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన సింప్లిసిటీ, నిజాయితీ గలమైనటువంటి ప్రయాణాన్ని వెండి తెరపై చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జీవితం సినిమాగా మారడానికి కారణం ఆయన పోగేసుకున్నటువంటి ఆస్తులు కాదు, పోగేసుకున్న ప్రజాభిమానం. నిస్వార్థ ప్రజాసేవకు గుమ్మడి నర్సయ్య నిలువెత్తు నిదర్శనం. లీడ్ క్యారెక్టర్లో ఏకంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించబోతుండడం ఈ సినిమాకు చాలా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. ఎమ్మెల్యే హోదాలో ఉంటూ కూడా అతి సాధారణ జీవితాన్ని గడిపిన ఆ ఎమ్మెల్యే తనకు స్ఫూర్తినిచ్చారని, అందుకే ఆ క్యారెక్టర్లో నటించడానికి ఒప్పుకున్నానని కూడా శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. మెయిన్గా గుమ్మడి నర్సయ్య పడినటువంటి కష్టాలు, గడిపినటువంటి అతి సాధారణమైనటువంటి జీవితమే ఈ సినిమాకు మూల కథ. సినిమా అంతా దీని చుట్టే తిరుగుతుంది. ఈ మూవీతో కొత్త డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ప్రవళిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్ సురేష్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లేటెస్ట్గా రిలీజ్ అయింది. ఈ పోస్టర్లో శివరాజ్ కుమార్ ఆఫ్ వైట్ కుర్తా, పైజామా ధరించి భుజంపై ఎరుపు శాలువతో దర్శనమిచ్చారు. సిపిఐఎంఎల్ జెండా కట్టినటువంటి ఒక సైకిల్ పట్టుకొని కనిపించారు.
కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ నటిస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గుమ్మడి నర్సయ్య ఫస్ట్ లుక్ను లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ఓ అసాధారణమైనటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ఇది ఓ శక్తివంతమైనటువంటి తొలి అడుగు అని ఆ యూనిట్ కూడా చెప్పుకొచ్చింది. ఆయన లుక్ అండ్ వేషధరణ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సైకిల్ వెనకాల ఉన్నటువంటి అసెంబ్లీ, ఎర్ర కండువా ఇలా అన్నీ కూడా గుమ్మడి నర్సయ్యని పోలి ఉన్నాయి. మరి గుమ్మడి నర్సయ్యపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి నాయకులు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఉన్నారనుకుంటున్నారా? ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.